క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశమునకు యేసుక్రీస్తు నామములో మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాము. మరి ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన ద్వారా దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ఓ ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని ఆలకించబోతున్నటువంటి మమ్మందరినీ కూడా దీవించండి. ఈ యొక్క వాక్యాన్ని మేము లోతుగా ధ్యానించుకుంటుండగా మీ యొక్క సహాయాన్ని మాకు అందించి మా యొక్క జీవితంలో యొక్క వాక్యము వెలుగుగా ఉండడానికి, మమ్ము నడిపించేటటువంటి మార్గచూపరిగా ఉండడానికి తోడ్పాటును అందించమని ఈ మనలంటి మా నాదురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకునేటటువంటి అంశం విశ్వాసం కోల్పోవడం, రెండవ భాగం. మొన్నటి వారం మనం అందరం కూడా విశ్వాసం కోల్పోకుండా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి, విశ్వాసం అనగా ఏమిటి, బైబిల్ నుంచి మనం తీసుకున్నాం. అదేవిధంగా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని ధ్యానించుకోవడానికి మనం బైబిల్ నుంచి పునీత తోమాసు గారి యొక్క అవిశ్వాసాన్ని మనం ఉదాహరణగా తీసుకొని మనం ధ్యానించుకుని ఉన్నాం. మరి ఈ వారం ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి, మరి ఈ యొక్క విశ్వాసం మనలో పదిలముగా ఉండాలి, బలముగా ఉండాలి అని ధ్యానించుకోవడానికి మనం తీసుకునేటటువంటి ఉదాహరణ లూకా సువార్త 8వ అధ్యాయము 40 వచనం నుంచి తీసుకుంటే, ప్రభు 2 అద్భుతములను చేస్తూ మనకందరికి కూడా విశ్వాసం ఏ విధంగా పదిలంగా ఉండాలి, ఎప్పుడైతే మన జీవితంలో మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు వాటి మీద పూర్తిగా నమ్మకం కోల్పోయినప్పుడు, ఇంకా మనకు వేరే ఒక పరిష్కారం లేదు అని తలంచినప్పుడు, అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని విశ్వాసంగా ఉండడానికి, విశ్వాసంలో బలపరచడానికి ఏ విధంగా దోహదపడతాడో, సహాయపడతాడో మనం ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం తీసుకోవచ్చు. ఒకసారి మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 40 వచనం నుంచి, యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క కూతురు చనిపోయిందని నిర్ధారించుకొని ప్రభు యొక్క పాదముల మీద పడుతూ తనను ఆహ్వానిస్తున్నాడు. ఈ యొక్క యాయీరు యొక్క కూతురు 12 వయస్సు గల ఒక చిన్న అమ్మాయి. మరి అదేవిధంగా అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రభు వెళ్తూ ఉండగా అక్కడ ఎంతోమంది జనము గుమికూడుకొని ప్రభువును చూడాలని, ప్రభువు తాకాలని ఆశతో ఉన్నటువంటి సందర్భంలో ఎన్నో 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ తనకున్నటువంటి డబ్బును ఇచ్చి అన్ని పరిష్కారాలు ప్రయత్నించి ఫలితం లేకుండా అయిపోయింది. మరి అదేవిధంగా వేరువేరు వైద్యుల దగ్గరికి వేరువేరు పరిష్కారాలు వెతికి చివరికి ఫలితం లేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రభువు దగ్గరికి రావడం, ప్రభు నుంచి స్వస్థత పొందుకోవడం మనము ఈ యొక్క వాక్యాలు వింటూ ఉన్నాం. ఈ 2 సందర్భాలను కూడా మన జీవితంలోనికి మనం మననం చేసుకోవాలంటే మొట్టమొదటిగా జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి ధ్యానించుకోవాలి. మరి ముఖ్యంగా యాయీరు కూతురు మరణావస్థలో ఉందని తనే స్వయంగా ప్రభు దగ్గరకు వచ్చి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క చిన్నారి బిడ్డను చూడాలని, ఆ యొక్క చిన్నారి బిడ్డ ద్వారా దేవుడు ఎంతోమందికి తన యొక్క స్వస్థ వరం గురించి తెలియజేయాలనే సందర్భంలో వెళ్తున్నటువంటి సందర్భంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ప్రభువును తాకడం, మరి తన స్వస్థత పొందుకోవడం మన యొక్క వాక్యాలు వింటున్నాం. మరి అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 2 సందర్భాలను ఒక్కసారి మనం ధ్యానించుకుంటే, ఇక్కడ మరణావస్థలో ఉన్నటువంటి ఒక చిన్నారి బిడ్డ, ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ. ఈ యొక్క బిడ్డ మరణావస్థలో ఉంది, ఇక ఎవరు ఏమీ చేయలేరు, తను చనిపోబోతుంది అనేటువంటి పరిస్థితి, అనగా వాళ్ళకి పూర్తిగా నమ్మకం కోల్పోయినటువంటి ఒక పరిస్థితి. మరి అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ, తన వాక్యం తెలియజేస్తుంది,
తనకున్నటువంటి డబ్బంతా కూడా వెచ్చించింది. వైద్యులకు మరి పరిష్కారాలకు అన్నీ ప్రయత్నించి ఫలితం లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఉంటూ ఉన్నది. ఒక్కసారి మన యొక్క జీవితాన్ని మనం కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఉంచుకున్నట్లయితే మరణం అనేది మనకు చాలా చాలా భయంకరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయినప్పుడు కానీ, లేకపోతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణావస్థలో ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి తనకున్నది అంతా కూడా వెచ్చించేసి తన్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా అన్ని ప్రయత్నించి నమ్మకం కోల్పోయింది. చివరికి తన హృదయంలో ఒక్క కోరిక మాత్రం మిగిలి ఉంది. అదేమిటంటే ఈ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని నేను తాకితే నాకు స్వస్థత కలుగుతుందేమో అనేటువంటి ఒక నమ్మకంతో ఆమె ముందుకు వెళ్తుంది. గమనించాలండి, ఇక్కడ వాక్యము ప్రభు చుట్టూ ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఎంతోమంది ప్రజలు ఉండగా ఆ స్త్రీ, ఒక స్త్రీ, మగవారు ఉన్నప్పటికీ స్త్రీలు ఉన్నప్పటికీ తను ధైర్యం చేసి ముందుకు వెళ్ళి ప్రభువును తాకుతూ ఉండడం మనము గమనించాలి. ఇక్కడ 12 వయస్సు కలిగినటువంటి ఒక చిన్నారి బాల యొక్క తండ్రి యాయీరు స్వయంగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా యొక్క కూతురు మరణావస్థలో ఉంది అని ప్రార్థించడం. ఈ 2 సందర్భాల్లో కూడా ఇద్దరు కూడా అసంభవమైనటువంటి సంగతుల్లో సందర్భాలలో ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక కొద్దిగా కోరిక మాత్రం మిగిలి ఉంది. ఆ యొక్క కోరిక కేవలం యేసు ప్రభులో మాత్రమే. వారికి మిగిలినటువంటి ఒకే ఒక పరిష్కారం యేసుక్రీస్తు మాత్రమే. అన్ని పరిష్కారాలు వాళ్ళు ప్రయత్నించారు, కానీ విఫలమైపోయారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలకు ఫలితం లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడ వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా వారిని బలపరిచిందో, ఏ విధంగా వారికి నూతన జీవితం ఇచ్చిందో ఒకసారి మనం చేసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మనం తెలుసుకోవచ్చు. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడి నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో వక్కానించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 పరిస్థితుల్లో కూడా వాళ్ళకున్నటువంటి విశ్వాసం ఎలాంటిదంటే చివరి పరిష్కారం వాళ్ళకు. ఇక్కడ మరణావస్థలో ఉన్నటువంటి చిన్నారి బాలిక, ఇక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో తరచుగా బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, వాళ్ళకున్నటువంటి ఒక చిన్న పరిష్కారం యేసుతో మాట్లాడడం, యేసుని తాకడం, యేసే చేస్తాడని ఒక విశ్వాసం. మరి వీరి యొక్క ఉదాహరణ చూసుకున్నప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉండవచ్చు. పరిష్కారాలు లేకపోతూ ఉండవచ్చు. లేకపోతే చుట్టూ ప్రపంచం చూసినప్పటికీ నిన్నెవరూ అర్థం చేసుకోకుండా అందరూ కూడా నీ మీద తప్పు పట్టే వాళ్ళే ఉండవచ్చు. నీకు ఎక్కువగా ఒత్తిడి కావచ్చు. నీ యొక్క జీవితానికి ఇంకా ఎలాంటి పరిష్కారం లేదు అనుకోవచ్చు. లేకపోతే నువ్వు అందరితో మోసపోయి ఉండవచ్చు. కానీ నీకు నాకు ఈరోజు దేవుడు నేర్పించేది, విశ్వాసం కోల్పోకుండా ఆవగింజంత విశ్వాసం నీలో నాలో ఉండాలి. ఈ యొక్క ఆవగింజంత విశ్వాసం అనగా, ఆవగింజ అంతే ఆ యొక్క విత్తనం అనేది కాదండి. ఆవగింజంత విశ్వాసం అనగా, చివరికి నాకు ప్రపంచమంతా పరిష్కారం కనిపించకపోయినా, నేను చూస్తున్నటువంటి నా చుట్టుపక్కల ప్రజలు ఎవ్వరూ కూడా నాకు పరిష్కారాన్ని చూపించకపోయినా, ఇదిగో నాకంటూ నా దేవుడున్నాడు, నాకు పరిష్కారం చూపిస్తాడు, నాకు తోడై ఉంటాడు అనే నమ్మకం మనలో పదిలంగా ఉండాలి. ఇలాంటి నమ్మకం లేనప్పుడే మన జీవితాల్లో మనం ఇంకా ఎక్కువగా పడిపోతూ ఉంటాం. కావున మనం ఒకసారి వాక్యం ధ్యానించుకున్నట్లయితే ప్రభు తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనంలో, అప్పుడు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, ఇక సమాధానముగా పొమ్ము అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంఘటన గురించి, ఉపమానం గురించి, ఈ యొక్క అద్భుతం గురించి మీరు ఎన్నో సందర్భాల్లో మీరు విని ఉండవచ్చు. అయినప్పటికీ అక్కడ అంతమంది ప్రజలు ప్రభువును తగులుతూ ప్రభుతో పాటు వెళ్తున్నప్పటికీ వాళ్ళకెవరికీ స్వస్థత కలగడం లేదు. మనం వాక్యం
ఒకసారి చదువుకుంటే లూకా సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో, నన్ను తాకినదెవరు అని యేసు అడగగా అందరూ మేము ఎరుగము అనిరి. అప్పుడు పేతురు, బోధకుడా, నీ చుట్టూను ప్రజలు క్రిక్కిరిసి ఉన్నారు కదా అనెను. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కలుద్దాం. విరామం తర్వాత తిరిగి స్వాగతం. అప్పుడు పేతురు, బోధకుడా, నీ చుట్టూను ప్రజలు క్రిక్కిరిసి ఉన్నారు కదా అనెను. అనగా ప్రభు చుట్టూ ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ప్రభుని ఎంతోమంది కావాలనుకున్నా వద్దనుకున్నా తాకి ఉండవచ్చు. కానీ 48వ వచనంలో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. అంటే ఈ యొక్క మాట ప్రకారం ఇది ప్రభువే స్వయంగా చెప్తున్నారండి, ఎవరో చెప్పడం లేదు. ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం తను స్వస్థపరిచింది, కానీ ప్రభు స్వయంగా ఆమెను స్వస్థపరచడం లేదు. ప్రభు అంటున్నాడు 46వ వచనంలో, అందుకు యేసు, నన్ను ఎవరో తాకిరి, నాలో నుండి శక్తి వెలువడినది అని పలికెను. ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇక్కడ ప్రభు ఎలాంటి ప్రమేయం లేకుండా ఆ యొక్క స్త్రీ తనకు తాను స్వస్థ పొందుకున్నట్టుగా. అది నిజమే అండి. అదేమిటంటే తనకున్నటువంటి విశ్వాసం వలన ప్రభు యొక్క శక్తి తన యొక్క జీవితంలోనికి ప్రవేశించినది. ప్రభు స్వయంగా వెళ్ళి నిన్ను స్వస్థపరుస్తున్నాను, ఒక మూగవాడిని స్వస్థపరుస్తున్నాడు, ప్రభువే వెళ్ళి స్వస్థపరుస్తున్నాడు. గుడ్డివాడిని వెళ్ళినప్పుడు తాకి స్వస్థపరుస్తున్నాడు, చెవిటివాడిని ఉమ్మి వేసి స్వస్థపరుస్తున్నాడు. కానీ ఈ సందర్భంలో నేను ఎందుకు ఉదాహరణ తీసుకున్నానంటే, ఈ యొక్క సందర్భంలో ఆ స్త్రీ ఎలాంటి ప్రమేయం లేదు, ప్రభు యొక్క ప్రమేయం లేదు. తనే స్వయంగా విశ్వాసముతో, అలాంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, ఇదిగో నేను వెళ్ళి అతన్ని తాకుతా, ఒకవేళ ఇతని తాకితే నాకు స్వస్థ కలుగుతుందేమోనండి, ఒక చివరి పరిష్కారంగా వెళ్తూ ఉన్నది. ఆ వెళ్ళినప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరో తాకారండి, నాలో నుండి శక్తి వెలువడినది, నాలో నుండి శక్తి బయటకు వెళుతున్నది. అనగా నీకు నాకు విశ్వాసం ఉంటే ప్రభు యొక్క శక్తి నీ యొక్క జీవితంలో పనిచేస్తుంది. ప్రభు యొక్క శక్తి నీ జీవితంలో పనిచేస్తే నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అందుకనే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. దేవుని యొక్క శక్తి ఏ విధంగా అయితే ఈ యొక్క స్త్రీకి వెలువడి, యేసులోంచి వెలువడి ఆ యొక్క స్త్రీకి వెళ్ళిందో, అదేవిధంగా క్రీస్తు శక్తి నాలో ఉంటే నేను ఏమైనా చేయగలను అని పౌలు గారు పలుకుతున్నారు. కావున నీకు నాకు ఈరోజు దేవుడు తెలియజేసే విషయము, మనలో ఉన్న విశ్వాసం ప్రభు యొక్క శక్తి మన జీవితం మీద పనిచేసేటటువంటి ఒక ఆయుధముగా ఉంటుంది అని నీవు నేను గుర్తు చేసుకోవాలి. నీ జీవితంలో పరిష్కారాలు ఏవీ లేకుండా అన్ని పూర్తిగా కష్టాలు, ఎటు వెళ్ళినా ఎవరిని నమ్మే విధంగా లేదు, నువ్వు అన్ని విధాలుగా మోసపోయావు. అలాంటి సందర్భాల్లో కూర్చొని ప్రభు నిందించడం కాదు, ప్రభు నమ్మినందుకు నాకు ఇట్లా అయ్యాయి అనడం కాదు, ఇంకా నేను చర్చికి వెళ్ళను అనడం కాదు. ఇలాంటి మాటలు కాకుండా చివరి పరిష్కారం, నా ప్రభువుతో నడుస్తాను, నా యొక్క ప్రభు దగ్గరికి వెళ్తాను, నా యొక్క ప్రభువు నేను తాకుతాను, నా ప్రభుతో సంభాషిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వచ్చి స్వయంగా స్వస్థపరచకపోయినా నీకున్న విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది అని ప్రభువే స్వయంగా పలుకుతున్నాను.
మరి రెండో ఉదాహరణగా ఆ యొక్క యాయీరు కుమార్తె గురించి ప్రభు విని వెళ్తున్న సందర్భంలో అక్కడ వాక్యంలో విన్న విధంగా ఇంకా వాళ్ళు మార్గ మధ్యం ఉండగానే అక్కడ కొంతమంది యాయిరుతో చెప్తున్నారు. 49వ వచనం ఒకసారి వింటే, యేసు అటు చెప్పుచుండగానే యాయీరు గృహము నుండి ఒకడు వచ్చి, మీ కుమార్తె మరణించినది, ఇంకను బోధకుని శ్రమపెట్టకుడు అని అతనితో చెప్పాను. కుమార్తె ఇప్పుడు పూర్తిగా చనిపోయింది నిర్ధారణ. ఇంతవరకు మరణావస్థలో ఉన్నది, ఇప్పుడు మరణించినదని ఒక వార్త. ఈ యొక్క వార్త వినగానే ప్రభు చెప్పినటువంటి మాట, యేసు ఆ మాట విని యాయీరుతో, భయపడవలదు, విశ్వసింపము, నీ కుమార్తె స్వస్థత పొందును అనెను. ఈ యొక్క 2 ఉదాహరణలో ఈ యొక్క స్త్రీకి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పారు. కానీ యాయీరుతో మాత్రం నీ కుమార్ నిన్ను స్వస్థపరుస్తుంది, విశ్వసించు అని చెప్పకుండా భయపడవలదు, విశ్వసింపము అని అనడానికి కారణం ఏమై ఉండొచ్చు? మనకు కొన్నిసార్లు డౌట్ రావచ్చు. ఎందుకు ఇలాంటి ప్రభు 2 సంఘటనలు ఒకే పరిష్కారం లేని సంఘటనలుగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తితో నీ విశ్వాసం స్వస్థపరిచింది, ఈ యొక్క యాయీరుతో కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది నువ్వు అనకుండా భయపడవలదు, విశ్వసింపము. ఎందుకంటే అక్కడ జరిగినది ఆ యొక్క మరణ వార్త. ఇంతవరకు యాయీరులో ఒక నమ్మకం, విశ్వాసం, అదేమిటంటే ప్రభు మా ఇంటికి వస్తున్నాడు కావున ఖచ్చితంగా తను ఏదో ఒక విధంగా చనిపోకముందే చేయగలుగుతాడు. చనిపోయినటువంటి ఒక వార్త వచ్చిన తర్వాత యాయీరులో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయంటే అయిపోయింది. అలాంటి సందర్భాల్లో అనగా ఇక రెండవ ఉదాహరణ ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు పరిష్కారం లేనటువంటి ఒక స్త్రీని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ పరిష్కారం పూర్తిగా అయిపోయింది, ఇంకా లేదు, అవకాశం కూడా లేదు, ప్రభువులో కూడా నమ్మకం ఉంచేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చనిపోయింది నా కుమార్తె అనేటువంటి సందర్భంలో కూడా ప్రభు తెలియజేస్తున్నారు, భయపడకము, విశ్వసింపుము. మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనం ఎంతో ప్రేమించినటువంటి మన పిల్లలు, మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క అన్నదమ్ములు చనిపోయినప్పుడు మనలో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి సందర్భాలు మరి ముఖ్యంగా మనల్ని విశ్వాసం నుంచి పూర్తిగా తొలగించి వేస్తూ ఉంటాయి. కానీ అలాంటి సందర్భాల్లో ప్రభు నీకు నాకు తెలియజేస్తాడు, భయపడవలదు, విశ్వసింపుము. భయపడవలదు, విశ్వసింపుము అనగా నీకు ఇలాంటి సందర్భం వచ్చినా నువ్వు జంకనవసరం లేదు, కానీ ఇంకా నీకు ఒక అవకాశం ఉంది, దాని గురించి విశ్వసించు అనగా అన్ని మూత పడిపోయినటువంటి సందర్భాల్లో కూడా ప్రభు మన జీవితాల్లో విశ్వాసం అనేటువంటి అంశం ద్వారా ఒక ఆశను చిగురిస్తాడు. మనకెవరు కూడా మనకు అనిపిస్తున్నటువంటి ప్రజలు మనకు పరిష్కారం ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రభు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఒక నూతనత్వాన్ని ఇస్తాడు. కావున ఆ యొక్క ప్రభు అక్కడ జరిగిన సంఘటన కూడా మనం ఒక్కసారి విన్నట్లయితే 52వ వచనంలో, అందుకు ఆమె కొరకు ఏడ్చుచు శోకించుచుండగా, మీరు ఏడవలదు, ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని యేసు వారితో పలికెను. అక్కడ చనిపోయిందని అందరూ ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు, శోధనలో ఉన్నారు, బాధనలో ఉన్నారు. కానీ ప్రభు వారికి ఇదిగో ఈ యొక్క పాప చనిపోలేదు, నిద్రిస్తున్నది. అదేవిధంగా వాక్యం కూడా తెలియజేస్తుంది, అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రభువుని హేళన చేశారంట. ఆ సందర్భంలో వాక్యం విన్నట్లయితే 53వ వచనంలో, ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా తెలియను కనుక వారు ఆయనను హేళన చేసిరి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని మీద నమ్మకం ఉంచుకున్నప్పుడు కూడా ఎంతోమంది మన మీద హేళన చేస్తూ ఉంటారు. ఇంకా మరి కొంతమంది అంటూ ఉంటారు, మీరు మూర్ఖులండి, ఇంకా ఏంది దేవుడని అదని ఇదని ప్రయత్నిస్తున్నారు, మీరు ఆశలు కోల్పోవండి. ఇంకా కొంతమంది మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఈ రోజులకు కూడా మీకు ఇలాంటి విశ్వాసాలు ఇవన్నీ అవసరమా అండి అంటూ ఉంటారు. ఇలాంటి వారందరూ మన దగ్గరికి వచ్చి మనల్ని ఏ విధంగా హేళన చేస్తున్నప్పుడు, మన గురించి నవ్వుకుంటున్నప్పుడు నీకు ఎలాంటి విశ్వాసం ఉంటుంది? ఇక్కడ ఆ యొక్క చిన్నారి బిడ్డ చనిపోయింది, నిర్ధారణ చేసుకున్నారు,
వార్తను అందించారు. ప్రజలందరికీ తెలిసినప్పటికీ ప్రభు చెప్తున్నారు, ఆ యొక్క బిడ్డ చనిపోలేదు, నిద్రిస్తున్నది. ఆ తర్వాత వాక్యంలో వింటున్నాం, ఆ యొక్క చిన్నారి బిడ్డ యొక్క చేయి పట్టుకొని బాలికా లెమ్ము అని చెప్పగానే ఆ యొక్క బిడ్డ తిరిగి ప్రాణం పొందుకొని లేచి కూర్చుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 సందర్భాల ద్వారా మనం మొన్నటి వారం విశ్వాసం కోల్పోవడం అనే అంశంతో మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ 2 ఉదాహరణల ద్వారా ఈ వారం మనం విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. రాబోతున్న రోజులు ఇంకా ఎన్నో రకమైనటువంటి అవమానాలు, కష్టాలు మన జీవితంలో రావచ్చు. కానీ విశ్వాసం కోల్పోకుండా బలంగా ఉందాం. ఆ యొక్క ప్రభు మనకు విశ్వాసంతో నింపాలని, ఆ యొక్క విశ్వాసం అనే ఒక గొప్ప వరము మనందరికీ ఇవ్వాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, విశ్వాసం కోల్పోకుండా ఉండడానికి మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణల ద్వారా మేము వాక్యాన్ని ధ్యానించుకొని ఉన్నాం. ప్రభువా, మాకు కూడా పరిష్కారాలు లేనటువంటి సందర్భాల్లో మీద విశ్వాసం ఉంచడానికి మాకు ధైర్యమును బలమును ఒసగండి. అదేవిధంగా మా జీవితంలో విశ్వాసము లేకుండా ప్రదర్శించినటువంటి సందర్భాలు ఉంటే మమ్ము క్షమించండి. ఇక మీదట పూర్తి విశ్వాసం మీ మీద ఉంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ మనోలంటి మా నాదురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి మరొక అంశం ద్వారా వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.